హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షర్మి సురేష్ బ్లాగ్స్. ఇది వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట. నేను మోస్ట్లీ 3 months ఒకసారి అయితే చేస్తాను అనమాట. ఎవ్రీ మంత్ అయితే చేయను. 3 months కాకపోయినా అట్లీస్ట్ 4 months కైనా చేస్తాను. అంటే బాగా చెత్తగా అయిపోయి కిందనంతా పేపర్స్ అన్ని బాగా పాడైపోయి కలర్ చేంజ్ అయిపోయి అనిపిస్తాయి కదా, ఇంకా వెంటనే చేంజ్ చేసేస్తాను అనమాట. నార్మల్ అలా అనిపించినా సరే. ఇక్కడ ఏమైందంటే అక్కడ నేను గాజు బాటిల్లో ఆవకాయ వేసి పెట్టాను. అది ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నేను పెట్టేసి ఊరు వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత చూస్తే ఇంకా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అంతకుముందు బిఫోర్ ఇలా సర్దుకునేదాన్ని మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా కాదు, కొంచెం హ్యాండీగా అంటే కొంచెం టఫ్ అవుతుందని చెప్పేసి హ్యాండీగా ఉండేటట్టు ఎక్కువ యూస్ చేసేవన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుందామని అనుకున్నాను. అయితే మొత్తం అన్ని ఫస్ట్ తీసేస్తున్నాను అనమాట. తీసేసి నా దగ్గర న్యూస్ పేపర్స్ లేవు, ప్లస్ లైనర్స్ కొందాం అనుకున్నాను కానీ ఎందుకు, రెంటెడ్ హౌస్ కదా, ఇక్కడ తగ్గట్టు నెక్స్ట్ ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత అవి మారిపోతూ ఉంటాయి కదా, అంటే కొలతలు అవి మారిపోతూ ఉంటాయి కదా. సో అందుకోసమని మా ఇంట్లో అంటే ఇలా మేము చదువుకునేవన్నమాట పేపర్స్ మా హస్బెండ్వి, అవి ఉంటే ఇంకా వేస్ట్ అయిపోయినాయి అన్న లాంటివి తీసేసి యూజ్ చేసేస్తాం అనమాట. అయితే ఎక్కువ పడతాయి కదా, మళ్ళీ చెరిగిపోతాయి, ఒకటి ఒకటి తీస్తే కదిలిపోతూ ఉంటాయి కదా, మొత్తం మెస్సి మెస్సి అయిపోతుందని చెప్పేసి వేసిన తర్వాత ప్లాస్టర్ అంటించేస్తున్నారు. చూసారు కదా, బిఫోర్ నేను ప్లాస్టర్ అంటించలేదు. సో కొంచెం అన్నీ అంత బాగాలేదనమాట చూడడానికి. అది కూడా అందుకోసం అని చెప్పేసి పేపర్స్ వేసినాక ప్లాస్టర్ అంటించడం స్టార్ట్ చేశాను. మొత్తం క్లీన్ చేసేసి పేపర్స్ వేసేసి ప్లాస్టర్ అంటించేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టవ్ కిందనున్న ప్లాట్ఫామ్ అనమాట. అక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వంట చేసిన వెంటనే ఈజీగా ఉంటాయి కదా, మొత్తం అన్ని తీసి కింద పెట్టేసుకోవడానికి అన్నట్టు మొత్తం అంతా క్లీన్ చేశాను. అండ్ కింద వచ్చేసి ఆ ప్లాస్టిక్ బాక్స్ ఇప్పటి వరకు పైన పెట్టాను, అది అసలు అందట్లేదు. తీసుకోవాలనుకున్నా సరే ఏమున్నాయి ఏం లేవు తెలియట్లేదు. అందుకోసమైనా అవి కూడా హ్యాండీగా ఉంటాయని చెప్పేసి హాట్ డిషెస్, ప్లేట్స్, బాక్సెస్ అన్ని కింద పెట్టేశాను. అండ్ ఆ ర్యాక్లోవి ఈ ర్యాక్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. స్టీల్ ఐటమ్స్ అన్ని కొంచెం అది లోపలికి ప్లేస్ తక్కువ ఉంటుంది, లోపలికి వెళ్ళలేమన్నమాట. సో అప్పుడప్పుడు యూస్ చేసేవి మాత్రమే అక్కడ పెడదాము, మిగతా అన్ని హ్యాండీగా ఉన్నాయన్నీ ఇటు సైడ్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. చూసారు కదా, నేను చాలా అంటే ఫ్రిడ్జ్కి దానికి కరెక్ట్గా ఒక మనిషి ఉన్నట్టుంది. డోర్ ఓపెన్ అవ్వదు అనమాట. ఒకరు వెళ్ళిపోయి మళ్ళీ డోర్ ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉండాలి. సో అంత కష్టంగా ఉంది కాబట్టి ఎప్పుడో రేర్గా యూస్ చేసేవి అయితేనే బెటర్ అని చెప్పేసి రేర్గా యూస్ చేసేవన్నీ ఆ చివరి కార్నర్కి షిఫ్ట్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ అయితే చూసారు కదా ఇది. అండ్ పై షెల్ఫ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ డబ్బాలు పెట్టేశాను. అండ్ ఇవి ప్యాన్స్ అన్ని కూడా కింద ఉండేవి కదా, ఎవ్రీ టైం తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి మిక్సీ గిన్నెది ఇక్కడ హ్యాండీగా ఉంటుందని ఈ కబోర్డ్ లో పెట్టేసుకున్నాను. అండ్ పైన వచ్చేసి పై వర్స్ అంతా స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, డైలీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని కనిపించేలాగా పెట్టుకున్నాను స్ప్రౌట్స్ అన్ని. అండ్ మధ్యలో అన్ని పప్పులు. అండ్ కిందన వచ్చేసి ఆయిల్, నెక్స్ట్ కట్లరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ అక్కడ అనమాట. నెక్స్ట్ కబోర్డ్ లో వచ్చేసి మిల్లెట్స్ అన్ని పైన పెట్టాను. ఒక సైడ్ అంతా వాషింగ్ సంబంధించి అంటే వాషింగ్ మిషన్ కి పూసామాలు తోముకోవడానికి అవన్నీ. ఫస్ట్ ఏంటంటే గ్లాస్ బాటిల్స్ అన్ని కింద రోలో ఉండేవి, కాకపోతే మా పాప ఏం చేస్తుందంటే చేయి తగిలి కింద పడిపోతున్నాయి. ఆల్మోస్ట్ 3 అలా పగలగొట్టేసింది. అందుకని ఈసారి షిఫ్ట్ చేశాను కింది పైకి, పైవి కిందకి అనమాట. స్టీల్ డబ్బాలు కింద పెట్టాను, ఇప్పుడైతే ఏం పగలవు కదా అని చెప్పేసి. అండ్ చూసారు కదా, అండ్ ఎప్పుడో రేర్ గా యూస్ చేసేవన్నీ ఆ చివరకు తోసేసాను. అంటే అంతకు మించి ఏం చేంజెస్ చేయలేదు. బియ్యం డబ్బా ఎప్పుడు అక్కడే ఉంటుంది, సో అక్కడే. అండ్ ఈ కబోర్డ్ లో కూడా అంత ఎక్కువ ఏం చేంజ్ చేయలేదు, అక్కడ ఉన్నవి జస్ట్ మళ్ళీ రీఅరేంజ్ చేసేసాను. అండ్ కబోర్డ్ వచ్చేసి ఇందులో మాత్రం కింద చెప్పాను కదా, గ్యాస్ స్టవ్ కింద పై ఏరియా అంతా ప్లెయిన్ గా ఉంచేసాను. అండ్ డే 1 అంతా దానికే సరిపోయింది. డే 2 వచ్చేసి లివింగ్ రూమ్ మొత్తం అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను అనమాట. అవి కబోర్డ్స్ లో ఉన్న బొమ్మలు అన్ని కూడా ఇంకా అలా ఉండిపోయాయి. అసలు కిచెన్ అన్నా క్లీన్ చేశాను కానీ కబోర్డ్స్ లో మళ్ళీ చాలా డేస్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 1 year కి ఎక్కువ అయింది అనుకుంటా క్లీన్ చేసి. సో అందుకే ఇంకా డిసైడ్ అయిపోయింది క్లీన్ చేద్దామని. చూసారు కదా, బిఫోర్ అయితే మొత్తం ఇలా ఉండేది అనమాట. టీవీ స్టాండ్ అది ఐరన్ టేబుల్ అని పెట్టుకున్నాము, సైకిల్ అది కూడా పాపది ఇక్కడే ఉండేది. ఇంకా అవి కూడా అన్ని తీసేద్దాము అని చెప్పేసి అనుకొని ఇంకా స్టార్ట్ చేసేసా పని అయితే. అండ్ ఫస్ట్ అయితే కొంచెం కొంచెం మొత్తం అన్ని ఒకేసారి కింద తీసి పెట్టేసుకుంటే పని అవ్వదు కాబట్టి ఒక్కొక్క రోలో తీసేసుకొని సర్దేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ఏంటంటే, నేను ఇక్కడ పని చేసుకుంటే మా పాప కూడా కొన్ని బొమ్మలు చూసుకుంటుంది. ఆ రోజు కొంచెం బాగాలేదనమాట, ఇరిటేషన్ గా ఉంది. సో కొంచెం క్రాంకీగా ఉంది కాబట్టి ఇంకా నేనైతే సర్లే ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి వదిలేసాను. లేదంటే చిన్నది కదిపితే చాలన్నమాట ఎత్తుకోమని అడుగుతుంది. బాబోయ్ ఏంట్రా బాబోయ్ ఇక్కడ పని చేయాలా లేదంటే తన్నే ఎత్తుకోవాలా అన్న థాట్ లో ఉన్నాను నేను. అందుకే ఈ ఇయర్ వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నాను, బట్ షూట్ కూడా చేయలేదన్నమాట. అందుకే పోస్ట్ అది కూడా చేయలేదు. చాలా అంటే చాలా క్రాంకీగా ఉంది ఈ ఇయర్. అందుకే పాప
లేసేలోపే పని అయిపోవాలి అని చెప్పేసి ఇంకా పాప లేసేలోపే వంటలన్నీ చేసేసుకొని పూజ కూడా రెడీ చేసేసుకున్నాను. మళ్ళీ లేచిందంటే ఇంకిద్దరిని ఎత్తుకోమంటుంది. ఇంక అందుకనే పని అవ్వదు అని చెప్పేసి. ప్లస్ ఏంటంటే వరలక్ష్మీదేవి పూజకి మా హస్బెండ్కి కూడా లీవ్ ఇవ్వరు అనమాట. అందుకే ఎప్పుడు తను వెళ్ళే లోపే పూజ చేసేసుకోవాలని ఎప్పుడు తను వెళ్ళే ముందే పూజ చేసేసుకుంటాను. మోస్ట్లీ 9:30 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ వెంకటరామతో ఫోటో ఏమో కబోర్డ్లో ఉండేది లోపల. కాకపోతే ఏంటంటే ఇంకెప్పుడు లోపలే ఉండిపోతుంది, ప్లగ్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు కదా అని చెప్పేసి బయట పెడదాం. అక్కడ ఎలాగా మేక్ ఉంది, ఇప్పుడు వరకు నేను చూడలేదు. మేక్ ఉంది కదా అని చెప్పేసి ఆ పై మేక్కి పెట్టేసాను అనమాట. ఇప్పుడు బాగుంది కదా, కొంచెం ఏరియా అంతా ఖాళీ అయిపోయింది. సో మళ్ళీ అప్పటి వరకు ఏంటంటే కొన్ని బొమ్మలు ఉండేవి కాబట్టి కొంచెం ఫ్రీగా పెట్టాను. బట్ ఇప్పుడు బొమ్మలు ఎక్కువ అయిపోయినాయి బాగాన. అందుకోసం అని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ చేసేసి అన్ని ఒకే దాంట్లో పెట్టేశాను అనమాట. అప్పుడు మళ్ళీ ఏమన్నా కొన్నా మళ్ళీ పెట్టడానికి అవుద్ది, లేదంటే ఇల్లంతా బొమ్మలే కనిపిస్తున్నాయి. అందుకే ఈ కబోర్డు మొత్తం అన్ని బొమ్మలే ఉంటాయి అనమాట. ఒక ఫన్నీ జరిగింది, నాకే విచిత్రం వేసింది అనమాట. చాలా నవ్వొచ్చింది. చూసారు కదా, కెమెరా పైన కుర్చీ మీద పెడితే మా పాప వచ్చేసి కెమెరా ముందు హాయ్ హలో గైస్ అని చెప్తాను కదా, అలా చెప్తుంది అనమాట. ఎంత నవ్వొచ్చిందో నాకు. అండ్ ఆ కబోర్డ్ అంతా అయిపోయిన తర్వాత ఇది బుక్ సెల్ఫ్, ఇది కూడా తీసి చాలా డేస్ అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇవి కూడా తీసి పేపర్స్ మళ్ళీ ప్రాపర్గా వేసి లైన్గా సెట్ బై సెట్ పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఈ పేపర్స్ మొత్తం బుక్స్ అన్నీ కూడా చాలా మంది అడిగారు, ఏంటి అన్ని బుక్స్ ఉన్నాయి, అంతా చదువుతారా? గాడ్ ప్రామిస్, నేను చెప్పాలంటే నేనైతే బుక్స్ చదవనండి. నాకు బుక్స్ చదివే అలవాటు కూడా లేదు. మా హస్బెండ్ చదువుతారు, చాలా అంటే చాలా చదువుతారు అనమాట. ఎంతలా అంటే అక్కడున్న కనిపిస్తున్న ర్యాక్లో బుక్స్ అన్నీ చదివేశారు. ఒక్క బుక్ స్టార్ట్ అయిందంటే ఒక 1 వీక్ కూడా పట్టదు, 3-4 డేస్లో బుక్ అయిపోవాల్సిందే. ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, లేచిన వెంటనే వాటర్ తాగుతూ బుక్ చదివేసుకుంటారు అనమాట. ఎంతవరకు అయితే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ చదవాలనిపిస్తే చదువుతారు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఎర్లీ మార్నింగే చదువుతారు అనుకున్నా. ఎందుకంటే నాకన్నా ముందు లేస్తారు కాబట్టి నాకు తెలియదు. ఎందుకంటే నేను లేచేటప్పుడు పాప లేస్తుంది కాబట్టి ఇంకా చదివే అంత టైం ఉండదు. సో అందువల్ల నాకు తెలియదు అనమాట. ఇంకా వాటర్ తాగితేనే చదివేస్తారు అనుకుంటున్నాను. తను అడిగితే బుక్స్ అన్ని చదివి, ఇన్ని బుక్స్ పెడుతున్నావు చదివావా, అసలు నాకు ఎప్పుడు చదువుతున్నాడు కనిపించట్లేదు అంటే అవన్నీ ఎప్పుడూ చదివేసా అంటున్నాడు. అప్పుడు అర్థమైంది, చదివేశాడా ఇవన్నీ అనుకున్నాను. లేకపోతే నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు అనమాట. చదువుతున్నప్పుడు ఏదో ఒక్కసారి ర్యాండమ్గా 2 టైమ్స్ చూసాను, కానీ ఇన్ని బుక్స్ చదివేసే అంత టైం అయితే ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ ఇయర్ వచ్చేస్తే నాకు మా పాప కొత్త ఫేస్ కనిపించింది అనమాట. ఒక 1 వీక్ ఎంత చుక్కలు కనిపించాయంటే ఈ 2.5 yearsలో నేను ఎప్పుడూ చూడలేదు అంత క్రాంకీగా కానీ అని. ఈసారి అంత డిఫరెంట్గా ఉందనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్. అలా ఎత్తుకోమండం, దిగేది కాదు, ప్లస్ డాడీ కావాలి అంటే ఇలా 5 minutes డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి డాడీ కావాలి 5 నిమిషాలకు ఒకసారి డాడీ. ఎందుకో అర్థం అవ్వట్లేదు. బయట నించొని తిప్పడమే వాళ్ళ డాడీ వచ్చే వరకు. ఎన్ని రోజులని ఇస్తారు చెప్పండి, వర్క్ చేస్తున్నప్పుడు. ఏదో ఒక రోజు అంటే పర్మిషన్ ఇస్తారు కానీ ప్రతిసారి ఏం పర్మిషన్ ఇవ్వరు కదా. సో అందుకోసమని తనకి కుదరదు, అలాగని నేను వెళ్ళడానికి అవ్వదు. కారణాలు చెప్తుంటే అర్థం కావట్లేదు అనమాట. ఏంటి వెళ్ళిపోవాలి డాయి అని ఏడుస్తూనే ఉంది. ఎంత ఫోన్ చేసి వీడియో కాల్స్లో చూపిస్తున్నా సరే ఆగట్లేదు అనమాట, ఏడుస్తూనే ఉంది. ఇంక ఏడిచినంత వరకు అలా ఎత్తుకొని తిప్పడమే. పార్క్కి వెళ్దామంటే పార్క్ వద్దంటుంది, డాడీయే కావాలి, డాడీ దగ్గరికి తీసుకెళ్ళమని. డే 1 అంతా వచ్చేసి కిచెన్ క్లీనింగ్తో సరిపోయింది. డే 2 అంతా లివింగ్ రూమ్తో క్లీనింగ్ సరిపోయింది అనమాట. డే 3 వచ్చేసి మొత్తం హౌస్ అంతా కడిగేసుకున్నాను అనమాట. వాటర్ వేసి కడిగాను మొత్తం అంతా. అదైతే అస్సలు షూట్ చేయలేదు, చెప్తున్నాను కదా క్రాంకీగా ఉందని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదు. తను పడుకుంది కాబట్టి ఆ పడుకొని లేచేలోపు ఎలా లేదన్నా పనంతా అయిపోవాలి అని డిసైడ్ అయ్యి మొత్తం పని చేసేసుకున్నాను. అందుకే ఈ ఇయర్ వరలక్ష్మీదేవి పూజకు కూడా నేను వీడియో అది షూట్ చేయలేదు, పూజ చేసుకున్నాను. కానీ మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కొత్త ఫేస్ కనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా 2.5 దాటేసింది కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ లైఫ్ అస్సలు కాదు, ఇంకా కష్టం అయిపోతుంది. బిఫోర్ చూసారు కదా, ఇది వచ్చేసి ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ బెడ్రూమ్ లో ఉండేది మొత్తం టేబుల్ అంతా అన్ని కూడా రిమూవ్ చేసేసి బయట హాల్లో ఫిట్ చేసేసాము. బయట హాల్లో టీవీ ఉండేది అప్పుడు, సో అందువల్ల ఎక్కువ హాల్లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ టీవీ కూడా పోయింది కాబట్టి ఇంకా హాల్లో అంత టైం స్పెండ్ చేయట్లేదు. సో అంత తిరిగ్గా ఉన్నా ఏం పర్వాలేదు. నా వీడియో మీకు ఎలా అనిపించింది?